హలో బిజీ పీపుల్, చాలా రోజుల గ్యాప్ తర్వాత మీ ముందుకు తీసుకొచ్చేసాను లో కాస్ట్ అండ్ హెల్దీ ఫుడ్. అయితే ఈ హెల్దీ ఫుడ్కి లో కాస్ట్లో ఏమేమి ఐటమ్స్ కావాలో నా సోది వింటూ కొంచెం చూసేద్దామా. 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, 1/2 కప్ టమాటా ముక్కలు, 1/2 కప్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్ క్యాబేజీ ముక్కలు. ఇక్కడ నేను క్యాబేజ్ని ఆనియన్ ప్లేస్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే శుక్రవారం మంగళవారాలు చాలామంది ఆనియన్స్ తినరు, వాళ్ళ కోసం ఈ రెసిపీ. 2 స్పూన్స్ పచ్చిమిర్చి ముక్కలు, పోపు దినుసులు, ఇంకా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, పువ్వులు, మీకు కావాల్సినవి ఏవైనా వేసుకోవచ్చండి మసాలా దినుసులు. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద కప్పు తోటకూర, ఒక 1/2 కప్పు పాలకూర, ఇంకో 1/2 కప్పు చుక్కకూర, ఇంకా కావాలంటే పొన్నగంటి కూర అండ్ మెంతికూర కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మెంతికూర వేసుకుంటే కొంచెం చేదుగా అయితే ఉంటుంది, సో కావాలంటే వేసుకోండి. సో ఈ రెసిపీ చేస్తూ కొంచెం మంచి సోదైతే వినేద్దామా. ఈ వీడియోలో నేను ఒక మంచి డాక్టర్ గురించి చెప్తున్నాను. ఆయనే డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్. రీసెంట్గా ఒక వీడియోలో డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు ఏడ్ చేశారు ఆయన క్లినిక్లో. ఎందుకంటే 30 to 40 ఏజ్ ఉన్న వాళ్ళు పెరాలసిస్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్తో వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పిల్లలు ఏడవటం చూసి తట్టుకోలేక బాధపడి చెప్పిన విషయాలండి ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పేపర్ ప్లేట్లో వేడి ఆహారం తినడం వల్ల వాటిపై ఉండే మైక్రోప్లాస్టిక్ కరిగి అది మన శరీరంలో క్యాన్సర్ హార్మోన్స్ పుట్టిస్తుంది. అలాగే మనం వాడే రిఫైన్డ్ ఆయిల్స్, అధిక చక్కెర ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ గురించి కూడా చెప్పారండి. పేషెంట్స్ని భయపెట్టకుండా ప్రేమతో ట్రీట్ చేసే హ్యుమానిటీ ఉన్న డాక్టర్ అండి ఆయన. అంతేకాదండో, 100 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రకటించిన ఉన్నతమైన డాక్టర్ అండి ఆయన. ప్రెజెంట్ అయితే ఆయన వీడియోస్ అన్ని ఆరోగ్యకరమైన ఆహారం, జీవన శైలి, పేషెంట్ కేర్ గురించి అవగాహన కల్పించే విధంగా వీడియోస్ చేస్తున్నారండి. సో నేను చెప్పేది ఏంటంటే, మనం అప్పుడప్పుడు పిచ్చాపాటి వీడియోస్ చూడటం మానేసి ఇలాంటి మంచి వీడియోస్ యూట్యూబ్లో చూడండి. నా వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు, ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా. పోసిని సోది సంతకల్లా ఈ ఉప్మా కోసమా నీ బిల్డప్ అని అనుకుంటున్నారా? అయితే నేను చెప్పేది ఏంటంటే, తక్కువ కాస్ట్లో హెల్తీగా ఈ ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపించానండి. చాలామందికి ఇలా హెల్తీగా ఆకుకూరలు వేసి చేసుకుంటే నచ్చకపోవచ్చు, కానీ హెల్తీ ఫుడ్ అండి ఇది. నేనైతే వారానికి ఒక్కసారైనా ఈ హెల్తీ ఉప్మాని చేస్తానండి. సో ఆకుకూరలన్నీ వేసేసాక వాటిని బాగా వేగనివ్వకుండా వాటర్లో కొంచెం సేపు అయితే మరిగించి సాల్ట్ వేసుకొని గోధుమ రవ్వ అయితే పోసుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. కాకపోతే ఈ ఉప్మాని హెల్తీగా చేసాం. నేనైతే 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ పోస్తానండి. మీరు ఎలా తింటే అలా పోసుకోవచ్చు వాటరు. సో మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకున్నాము. లాస్ట్ దాకా చూసి నా సోదంతా విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.